అయ్యి బాబాయ్ టైం అయిపోయింది. నువ్వెందుకు లేకపోతే కదా సన్యాసి. అబ్బా కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది దున్నపోతా పడ్డావు? కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు రమణి లాక్ కొట్టేసింది నా తేలిజా. అబ్బా ప్రతిరోజు మీతో పడలేక చచ్చిపోతున్నాను. లే చూడండి సార్ వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి ఈ ఎదవ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? ఏంటండి మా సుందరం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కప్పు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? నేనే. మీరా? అయితే వినండి. రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చెప్తున్నాడు తెలుసా అండి? ఈ సాల్మన్ రాజు ఒట్టి బ్యాడ్ క్యాన్వేసింగ్. ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెట్టేస్తే నేను బాస్ కి ఇచ్చేస్తానండి. ఎదవలా చూస్తుందట. అయ్యి బాబోయ్ గడిసేలా ఉన్నాడు కానీ ఈ పాటి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. అబ్బా బాబోయ్ నువ్వు వెళ్ళొచ్చు. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటా? మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. అభివి ఏం లేదు సార్. ఏమీ లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అచ్చం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. త్వరలోనే దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను. ప్రియమైన సాల్మన్ రాజు. ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? ఆగండి. వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్ వీడి ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ కావాలి. నా సుందర అడ్రస్ కావాలి. అదిగో నా సుందర అడ్రస్ కావాలి. అదే తగలయ్యా. ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీకల్డు? కర్మ సార్ కర్మ. పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీడితో. నా సుందరి. సరే నా సుందరి ఆఫీస్ ని సర్కస్ కేబుల్ తయారు చేస్తున్నారు. నా సుందరి ముందు మీ సీట్లలో తావండి. నా సుందరి కూర్చోండి. సుందరి నా సుందరి నా సుందరి. నారాయణ 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 నారాయణ. స్వామి తమరు కలహ భోజనైనా నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర? మన్నించండి మహర్షి. ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను. ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి? జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా. గడ్డం పెరిగినది. అడ్డంగా లేదు కదా, అలంకారంగా ఉందని వదిలేశా. ఏం బాలేదా? బాగు ఏదో ఒకటి పెరిగినదిగా సంతోషం. బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు. అవును, అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు. నా పదవికేమీ ముప్పు లేదు కదా? అంటే ఏ పుల్లటడానికో కరగటానికో వచ్చానన్న కదా మీ అభిప్రాయం? ఏదో నా భయం నాది. మహర్షులు రాక వచ్చారు. ఏమిటి విషయం? అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు. ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు. గదబద్ధకము కాబోలు. పాపం. అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదైనా మంచి నిర్ణయమా? మీ కొంప ముంచు నిర్ణయం. ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకుని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకములోనున్న నాకు స్థల మార్పిడి అవసరము, అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును. వలదు. ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు. నేను ఈ సింహాసనం వదలను. కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును. భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీని పట్టుకు వదలరు. మీరు నరకానికి వెళ్తే తగులుతారు. మునీంద్ర చెప్పిందిరా. ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు? ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా? మీకు ఇంకా అలవాటు పోలేదా? దాని వల్ల ప్రయోజనం లేదు. రండి చెప్తాను. మీరెక్కడికి? మీరుండండి. మీరు రండి. లవ్లీ. థ్యాంక్ యూ. అమ్మో నా నడురో.
హలో. అమ్మా, తువ్వాలు. ఏదో ఒక జోక్ వేస్తావుగా, ఏయి రాదు. ఇదేమిటి? నాట్య కవులకు వందనములు. నాట్య కవుల పాడేవాడు. మేము ఒట్టి నాట్యం చేస్తాం, పాఠాలపు చెప్పినట్టు చేస్తాం, కానీ దానికి కవిత్వం జోడించి అమ్మో, బ్యాడ్మింటన్ లో భరతనాట్యం, భరతనాట్యంలో బ్యాడ్మింటన్ కలిపి ఇలా జుగల్బందీ చేయటం నేడే చూశాను. జోహార్లు. అదే బాసు కుట్టి పసిపిల్ల కదా, దాన్ని కొంచెం హ్యూమర్ చేద్దామని. అమ్మా, లవ్ ఆల్. లవ్ 15. Love 30. Love 40. Hey, gay! అయ్యో, నిజంగా నడుము పట్టేసిందా? సారీ, కామెడీ చేస్తున్నారు అనుకున్నాను. మరే ఇంతవరకు కామెడీ చేసింది నేను. ఈ పొరుణ్ వేదనయుండు ஒரு ఫస్ట్ క్లాస్ మరణియుండు. బామా, డోంట్ టాక్ నాన్సెన్స్. అబ్బా వినండి, దీనికో చిట్కా ఉంది. మా కేరళ భాష సంగుండి మీన నేర్పించారు. నొప్పి చేత్తో తుడిచినట్టు పోతుంది. కేరళ వైద్యమా? ఆగండి. బామా, అయ్యో, ఉండండి. బామా, అబ్బా, ప్లీజ్ ఉండండి. వద్దు బామా, వద్దు బామా, ప్లీజ్ బామా, ప్లీజ్ బామా, బామా, ఇదిగో బామా, నా మాట విను. వద్దు, ఇదిగో ప్లీజ్. వారే వా, క్యా బాత్ హై, శభాష్. పోయిందే, ఇట్స్ గాన్. నొప్పి పెగిరిపోయింది. థ్యాంక్ యూ బామా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిట్కాలో చిక్కుందండోయ్. నడుం విడితే చేతులు పట్టేస్తాయి. మా సంగుండి గారు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా? డాక్టర్కి చూపించాల్సిందే. అందాక నేను తినిపిస్తాలేండి. రేపు నుంచి నేను ఉండనుగా, మీ బాస్ కుట్టి వచ్చి తినిపిస్తుంది. నీకు వెనక నుంచి ఎలుగు బంట్లో పట్టుకోవడం, గట్టిగా నొక్కడం ఆ చంగుని గాడు ఎలా నేర్పించాడు? నీ మీద చేసి చూపించాడా? నారాయణ,